న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలోని తెల్లబాడు ఆరవల్లి పంచాయతీని గురువారం జరిగిన మన ఊరికి మన శివన్న కార్యక్రమాన్ని డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు బూచపల్లి వెంకాయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ యొక్క పంచాయతీలను పరామర్శిస్తూ పలువురిని పలకరిస్తూ ఆప్యాయతగా అందరితో మాట్లాడటం జరిగింది. బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరి నోట విన్నా జగనన్న మాటేనంటూ రానున్న ఎలక్షన్లో వైసీపీ తిరిగి ప్రభుత్వం చేస్తుందని, దర్శి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యేగా నాకు మీ పవిత్రమైన ఓటును వేసి గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి, దొనకొండ మండల ఇన్ఛార్జి కాపా రమణారెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, కర్నాడ్ ప్రసన్నాంజనేయ రెడ్డి, యామిని బాలరెడ్డి, బాపనపల్లి మంగమ్మ, వీరపనేని చెన్నయ్య, గుంటు పోలయ్య, నూనె వెంకటరెడ్డి, కాలూరు రమణయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా పేదవాళ్ళకి సహాయం చేయడం తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు. ఈ శివ ఎప్పుడు మీ దర్శన సేవకులకు మాత్రమే ఉంటాయని చెప్పి పెత్తనం చేసేవాడు ఎప్పుడూ కాదు. నాకు సేవ చేయడమే తెలుసు. బూచేపల్లి కుటుంబానికి పేదవాళ్ళకి సేవ, రైతులందరికీ సేవ చేయడం, మహిళా మహిళలందరికీ అందరికీ సేవ చేయడం తప్ప మాకు ఎప్పుడు మీ మీద పెత్తనాలు చేయాలని ఆశ లేదు. జగన్మోహన్ గారి టైంలో, రాజశేఖర్ గారి టైంలో అంతకుముందు నన్ను రాజశేఖర్ గారు ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టారు. మళ్ళా జగన్ పుణ్యం అని చెప్పి మళ్ళా మాకు సీట్ ఇచ్చి దర్శనం పోటీ చేపించే భాగ్యం కల్పించేందుకు మీ అందరూ ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చోవాలనే నా కోరిక. కలిసిమెలిసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం అహర్నిశల సేవ చేసి పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతు భరోసా కానీ, సచివాలయాలు ఏర్పాటు చేసి అమ్మఒడి పథకం కానీ, చేయూత పథకం కానీ, ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 105 కానీ, ఎన్నో హై స్కూల్స్, 4 నీరు డెవలప్మెంట్, ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ గారి టైంలో మన ఊరు డెవలప్ అయింది. సచివాలయం ఏర్పాటు చేసి సభాముఖతలు చేస్తున్నాం. గత ప్రభుత్వాల్లో స్కూళ్ళని నాశనకంగా ఉన్నప్పుడు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అన్ని స్కూళ్ళు బాగా డెవలప్ అవ్వాలని, పిల్లలన్నీ బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఎన్నో ఆధునిక ఫెసిలిటీస్ కూడా ఆ స్కూల్లో ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చి బాగా చదువుకోవడం చేసేందుకు కార్పొరేట్ వ్యవస్థ కన్నా ఎక్కువ జగన్మోహన్ గారు మన రాష్ట్రంలో పేద పిల్లలకి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజలు కానీ పిల్లలు కూడా బాగా చదువుకున్నారంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభాముఖతలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా కుండబెట్టినప్పుడు మళ్ళా జగన్ వచ్చిన తర్వాత సుమారుగా ఆరోగ్యశ్రీ కార్డులో సుమారు 25 లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ అయినా ఫ్రీగా ఆపరేషన్ చేయించుకోవడానికి, చూపించుకోవడానికి భాగ్యం కల్పించే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చెప్పి సభాముఖతలు చేస్తున్నారు. ఈ రోజు రైతులందరూ సస్యశ్యామలో ఉన్న చిన్న క్రాప్ డ్యామేజ్ లక్షల రూపాయలు మీ అకౌంట్ లో వేసిన, మహిళలందరికీ చేయూత చేసిన, మహిళలందరికీ ఆసరా చేసిన, ఇళ్ల పట్టాలు ఇచ్చిన, ఏదైనా జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి సభాముఖతలు చేస్తున్నా. జగన్ వైఎస్ఆర్ కుటుంబం ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సహాయం చేస్తూ మాట తప్పని మనోద్యపన్న జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే పేదలందరికీ అన్ని పథకాలన్నీ దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా సచివాలయం ద్వారా ఆ వాలంటీర్ల ద్వారా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నా. జగన్మోహన్ గారికి మన మీద ప్రేమ, మన రైతులందరి మీద ప్రేమ, మహిళలందరి మీద ప్రేమ అని చెప్పి సభాముఖతలు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఈ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ సహాయం చేయడం కోసం రావాలంటే మీరందరూ కలిసిమెలిసి పేద గుర్తు మీద ఓటేస్తే జగన్ సీఎం అవుతాడు. మీరందరూ శివన్నకి మంచి మెజార్టీతో గెలిపిస్తే మళ్ళా జగన్ సీఎం అవుతాడు. అందువల్ల మీకు అన్ని పథకాలన్నీ పేదవాళ్ళకి రావాలంటే జగన్ ఓట్లు వేసి గెలిపించాలి. కాబట్టి ఏప్రిల్ లో జరిగే మీ అమూల్యమైన ఓటు ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ ఈ రాష్ట్రంలో ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ
కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ అది 50 రోజులైనా 100 రోజులైనా 100 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలందరికీ అండగా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకేముందని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీలందరూ సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు సర్పంచ్లు అవ్వాలి, ప్రెసిడెంట్లు అవ్వాలి, ఎంపీపీలు అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ గారు ఎన్నో కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, ప్రెసిడెంట్లు చేశారు. అదేవిధంగా నామినేట్ పోస్టులో కూడా అంతకుముందు ఓసీలకి నామినేట్ పోస్టులు ఉంటాయి, కానీ ఇప్పుడు బీసీలకు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చి అందరికీ సమన్యాయం చేస్తున్న మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు చేసిన కనుక గొప్పగా చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ మళ్ళా నన్ను ఆశీర్వదించండి, మీ కుటుంబ సభ్యులను అనుకొని అందరు కలిసిమెలిసి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు ఒక ఓటు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.